బంగారు భారతావనిలో భరతమాత ముద్దుబిడ్డలు మన స్వతంత్ర సంగ్రామ వీరులు. స్వతంత్ర భారతావని 75 వసంతాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనం కొంతమంది వీరుల వీరవనితల గాథలను స్మరించుకుంటున్నాం కదా. మరి నేను ఈరోజు యోగిగా మారిన వీరుడు, స్వతంత్ర సమరయోధుడు, ఆధ్యాత్మికవేత్త, గొప్ప సాహితీవేత్త, ఐసిఎస్ ఉత్తీర్ణుడు, విప్లవవాది, జాతీయవాది, పత్రికా సంపాదకుడు, దేశ స్వాతంత్రం కోసం పనిచేయడం చట్ట వ్యతిరేకమైతే నేను నేరం చేసినట్లే అని బ్రిటిష్ వారితో న్యాయస్థానంలో వాదించి ఎందరికో స్ఫూర్తిదాయకుడైన, నేటికి తన ఆశ్రమం ద్వారా ఎందరో యువతకు మార్గదర్శకుడైన శ్రీ యోగి అరబింద్ ఘోష్ గురించి చదివి వినిపిస్తాను. మనలో చాలామందికి తమిళనాడుకు దగ్గరలోని పాండిచ్చేరిలో ఉన్న అరబిందో ఆశ్రమం ఎలా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసు. కానీ ఆ ప్రశాంతమైన ఆశ్రమ స్థాపనకు ముందు అరబింద్ ఘోష్ ఎలా ఉండేవారు, స్వతంత్రోద్యమంలో వారి పాత్ర ఏమిటి మొదలైనవి తెలుసుకుందాం. ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చిందని దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. ఆనాడే అరవింద్ ఘోష్ పుట్టినరోజు కూడా. కొందరు విలేకరులు పాండిచేరిలోని ఆ మహనీయుని దగ్గరకు వెళ్ళారు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి సంతోషం కనిపించలేదు. కాసేపటి తర్వాత నోరు విప్పారు. ఇది నేను కోరుకున్న స్వాతంత్రం కాదు, నేను చేపట్టిన విప్లవ ఉద్యమ లక్ష్యం ఇది కాదు. సంపూర్ణ సమైక్య భారతదేశం కోసం నేను కలలు కన్నాను. దేశం మత ప్రాతిపదికన హిందూ ముస్లింల పేరుతో 2 ముక్కలైంది. శరీరంలో ఒక భాగం కోల్పోయినట్లే దేశం అంగవైకల్యంతో బలహీనపడుతుంది. భవిష్యత్తు నిరాశాజనకంగా ఉండకూడదనుకుంటే విభజన రద్దయి తిరిగి భరతభూమి అఖండం కావాలి అన్నారు. ఆ యోగి ఎవరో కాదు, ఏ వ్యక్తి తన రాతలు ఉపన్యాసాలతో లక్షలాది జనాలను కదిలించారో, ఏ పేరు వింటే బ్రిటిష్ ప్రభుత్వం నిలువున వణికిపోయేదో, వారు ఏ వ్యక్తిని బంధించి ద్వీపాంతరవాసానికి పంపాలని ప్రయత్నించి విఫలమయ్యారో ఆ విప్లవకారుడే ఆధ్యాత్మిక వెలుగులు అందించే మహర్షిగా మారారు. ఆయనే అరవింద్ ఘోష్. అరవింద్ అంతకు 4 దశాబ్దాల క్రితం స్వరాజ్యం అంటే ఏమిటి అన్న అంశం మీద తన పత్రికలో ఒక సంపాదకీయం రాశారు. అందులో ఈ విధంగా ఉంది: ఈ దేశ ప్రజలకు భగవత్ సాక్షాత్కారమే స్వరాజ్యం. ఇది కేవలం రాజకీయ స్వతంత్రం కాదు, విస్తృతమైనది. వ్యక్తి, సామూహిక, సాంఘిక, జాతి, ఆధ్యాత్మిక స్వాతంత్రం. భగవంతుడు భారతదేశాన్ని పవిత్ర ఆధ్యాత్మిక అగ్రగామిగా ఉండాలని నిర్దేశించాడు. దేశ ప్రజలు భగవత్ సాన్నిహిత్యాన్ని పొందాలి. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యం మన దేశానికి ఆదర్శం కాదు. అది హక్కులు, విధుల పేరుతో భారతీయ ఆత్మను గుర్తించలేదు. మన ప్రజాస్వామ్యం ధర్మం ఆధారంగా ఉండాలి అని సెలవిచ్చారు అరవింద్ ఘోష్. 1872 ఆగస్టు 15 బెంగాల్లో స్వర్ణలతాదేవి, డాక్టర్ కృష్ణధన్ ఘోష్ దంపతులకు జన్మించారు అరవింద్. డార్జిలింగ్లోని ఓ కాన్వెంట్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తన కుమారుడు ఇంగ్లీషు వారిలాగే పెద్ద అధికారిగా కనిపించాలనే కోరికతో ఇంగ్లాండ్ పంపించారు కృష్ణధన్ గారు. తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఇంగ్లీష్తో పాటు లాటిన్, ఫ్రెంచ్, గ్రీక్ భాషలతో ఎన్నో విజ్ఞాన శాస్త్రాలను అరవింద్ అభ్యసించారు. అయితే భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమ ప్రభావంతో తండ్రి కేడి ఘోష్ దృక్పథంలో మార్పు వచ్చింది. బ్రిటిష్ వారు స్వదేశంలో చేస్తున్న అన్యాయాలు, అమానుష విధానాలను ఎప్పటికప్పుడు కుమారుడు అరవింద్కు లేఖలో రాసేవారు. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనపై అరవింద్లో
యావగింపు మొదలైంది. 1889లో ఆనాడు ఐసీఎస్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. కానీ బ్రిటిష్ వారి కింద పనిచేయడం ఇష్టం లేక సర్వీసులో చేరలేదు. దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్న ఇండియన్ మజ్లిస్ కమల్ ఖడ్గా అనే రహస్య విప్లవ సంస్థలో అరవింద్ చురుగ్గా పనిచేశారు. బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చినప్పుడు అరవింద్ ఘోష్ ప్రతిభను గుర్తించారు. తన సంస్థానంలో పనిచేయడానికని వారిని భారతదేశానికి ఆహ్వానించారు. మహారాజు ఆహ్వానం మేరకు 1893 ఫిబ్రవరిలో స్వదేశానికి బయలుదేరారు. దురదృష్టవశాత్తు అరవింద్ పయనిస్తున్న ఓడ సముద్రంలో మునిగిందనే వార్త విని తండ్రి కృష్ణధన్ గుండెపోటుతో మరణించారు. అయితే ప్రమాదానికి గురైన ఓడలో అరవింద్ లేరు. బరోడా సంస్థానంలో రాజోద్యోగిగా చేరిన అరవింద్ కొంతకాలానికి అక్కడే కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు. 1901లో వారికి మృణాలినీదేవితో వివాహమైంది. బెంగాలీ, సంస్కృతం, గుజరాతీ, మరాఠీ భాషలపై పట్టు సాధించిన అరవింద్ రామాయణ, మహాభారత, భగవద్గీత, ఉపనిషత్తులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. నిరంతర పుస్తక పఠనం భవిష్యత్తులో ఆధ్యాత్మిక భావనలకు పునాది వేసింది. అరవింద్ గొప్ప సాహితీవేత్త కూడా. భర్తృహరి నీతి శతక అనువాదంతో పాటు సావిత్రి, రాధా విరహం తదితర కావ్యాలను రాశారు. స్వరాజ్యం కోసం రగిలిపోయే అరవింద్ ఘోష్ ఇందు ప్రకాష్ అనే పత్రికలో బ్రిటిష్ పాలనను ఎండగడుతూ వ్యాసాలు రాశారు. భారత జాతీయ కాంగ్రెస్లోని లోపాలను కూడా ఎత్తి చూపేవారు. ఈ రచనలు సంచలనం సృష్టించాయి. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న విప్లవ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు అరవింద్. తన తమ్ముడు బరీంద్రను కూడా ఇందులో చేర్చారు. దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని కోరుకున్న అరవింద్ ఘోష్ కాంగ్రెస్ మహాసభలకు కూడా హాజరయ్యారు. ఒక పక్క రాజకీయాలతో పాటు ఆధ్యాత్మిక చింతనను కూడా పెంపొందించుకున్నారు. విష్ణు భాస్కర్ లేలే అనే యోగి దగ్గర యోగ సాధన చేసి 3 రోజుల్లోనే నిర్వాణ స్థితిని సాధించారు. అరవింద్ దృష్టిలో స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ క్రీడ కాదు, భూమిపై భగవంతుని రాజ్యాన్ని తీసుకొచ్చే ముందడుగు. అలాగే మాతృభూమి అనేది కేవలం భూఖండం కాదు అనేవారు అరవింద్ ఘోష్. బ్రిటిష్ వారు బెంగాలును విభజించడంతో దేశవ్యాప్తంగా వందేమాతర ఉద్యమం రగులుకుంది. ఇంతకాలం స్వరాష్ట్రానికి దూరంగా ఉన్న అరవింద్ కలకత్తాకు మకాం మార్చారు. అక్కడి నేషనల్ కాలేజీకి తొలి ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యారు. బిపిన్ చంద్రపాల్ ప్రారంభించిన వందేమాతరం పత్రికకు తెరవెనుక సంపాదకుడిగా వ్యవహరిస్తూ అరవింద్ రాసిన వ్యాసాలు సంచలనం రేపాయి. ఆయనకు అరెస్టు వారెంట్ జారీ కాగా కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అరవింద్ పేరు దేశమంతా మార్మ్రోగిన వందేమాతరం పత్రికకు ఆయనే సంపాదకుడు అని బ్రిటిష్ వారు నిరూపించలేకపోవడంతో కేసు నీరుగారిపోయింది. 1908లో వందేమాతర ఉద్యమకారులకు కఠిన శిక్షలు విధించిన ముజాఫర్పూర్ జిల్లా జడ్జి కింగ్స్ఫర్డ్ను హతమార్చేందుకు ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి ఓ బండిపై బాంబు విసిరారు. ఆ బండిలో కింగ్స్ఫర్డ్ లేడు. 2 స్త్రీలు చనిపోయారు. అలీపూర్ కుట్రగా ప్రసిద్ధికెక్కిన ఈ కేసులో అరవింద్ ఘోష్, ఆయన తమ్ముడు బరీంద్రనాథ్ ఘోష్, స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్రనాథ్ సహా పలువురిపై కుట్రదారులుగా అభియోగాలు నమోదయ్యాయి. అరవింద్ను అరెస్టు చేసి అలీపూర్ జైలుకు తరలించారు. కారాగారవాసంలో ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. యోగ సాధనతో భగవత్ సాక్షాత్కారం కోసం తహతహలాడారు. ఆ సమయంలో ఆయనకు అంతా కృష్ణ భగవానుడే కనిపించేవారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ కేసులో అరవింద్ను ఎలాగైనా నేరస్తునిగా రుజువు చేసి
కఠిన శిక్ష పడేలా పథకం వేసింది. అప్పటికే దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన అరవింద్ దగ్గర కేసును ఎదుర్కోవడానికి కావలసిన ధనం లేదు. అభిమానులంతా చందాలు వేసుకుని ఎలాగైనా ఈ కేసును బాధించాలనుకున్నారు. ఈ దశలో చిత్తరంజన్ దాస్ ముందుకు వచ్చి కేసును ఉచితంగా వాదించారు. న్యాయస్థానంలో అరవింద్ తన వాదన ఇలా వినిపించారు: దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేయడం చట్ట వ్యతిరేకమని భావిస్తే నేను నేరం చేసినట్లే. స్వేచ్ఛ, స్వాతంత్రం కోరుకోవడం, ప్రచారం చేయడం నేరమైతే దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. దాని ప్రకారం నన్ను శిక్షించండి. అంతేకాని నా స్వభావానికి, ఆదర్శాలకు విరుద్ధమైన పనులు చేసినట్లు ఆరోపించకండి అన్నారు. చిత్తరంజన్ దాస్ న్యాయమూర్తి ముందు అరవింద్ ఘోష్ గురించి వాదిస్తూ, మీరు అన్యాయంగా అభియోగం మోపిన అరవింద్ అకళంక దేశభక్తునిగా, జాతీయ కవిగా, జాతీయవాద ప్రవక్తగా, మానవతావాదిగా చరిత్రలో నిలిచిపోతారు అని పేర్కొన్నారు. 126 రోజుల విచారణ తరువాత అరవింద్ ఘోష్ నిర్దోషిగా విడుదలయ్యారు. మరి అరవింద్ ఘోష్ ఉద్దేశంలో జాతీయవాదం అంటే ఏమిటి, వారి పాండిచేరి పయనం, అలానే పాండిచేరిలో ఆశ్రమం స్థాపించడం, ఆయన మహాసమాధి చెందడం మొదలైన సమాచారాన్ని నా తదుపరి విభాగంలో పార్ట్ బిగా రికార్డ్ చేస్తున్నానండి. తప్పక వింటారని ఆశిస్తున్నాను. మీ అరుణ వెన్నెల.